నాకు బైక్స్ ఎక్కడం చాలా భయం. వీడు చాలా స్పీడ్ తీసుకెళ్తున్నాడు. ప్లీజ్ నన్ను దించారా బాబు. నేను నడుచుకుంటూ వస్తా 10 కిలోమీటర్లు. మన పిరి పిరి ఫ్రైస్ వస్తున్నాయి. హాయ్ గాయ్స్, జస్ట్ పిరి పిరి ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. శంకర్పల్లి. అక్కడ పిరి పిరి ఫ్రైస్ బాగుంటాయి అక్క, పోదాం అంటే అక్కడికి పోతున్నాం. అక్కడికి వెళ్ళాక పిరి పిరి ఫ్రైస్ బాగాలేదో వీడికి బాంబ్ లాగాదేంగే. అమ్మ రైడర్ ప్రొవైడర్ మిక్సర్ గ్రైండర్. జస్ట్ ఇంకా సైబర్ టవర్స్ దగ్గర ఉన్నాం. టైం ఎంతరా? 8, 9, ఆల్మోస్ట్ 9. వెళ్ళేసరికి 10. ఓకే, ఎనీథింగ్ ఫర్ ఫ్రైస్. 1 hour జర్నీ అంటే నా నీట్లీ షాంపూడ్ అండ్ కండిషనర్ హెయిర్ అక్కడికి వెళ్ళేలోపు చిక్కు అయిపోతుంది. అయినో నాకు తెలుసు, అందుకే బ్యాకప్కి నేను కోమ్ కూడా తెచ్చుకున్నా. జస్ట్ గర్ల్స్ థింగ్స్. నువ్వేం తెచ్చుకున్నారా ఇంట్లోంచి? హెల్మెట్. జస్ట్ బాయ్స్ థింగ్స్. నాకు బైక్స్ ఎక్కడం చాలా భయం. వీడు చాలా స్పీడ్ తీసుకెళ్తున్నాడు. ఎంత స్పీడ్లో ఉన్నావురా? 50. ఇట్ ఈస్ టూ స్పీడ్ ఫర్ మీ. జుయ్ అని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నేను ఇలా వెళ్ళి బైక్ అలా పడిపోతే అని అంటున్నాడు వీడు. ఎందుకు పుడతారో కూడా తెలీదు. నన్ను దించేయండి, నేను నడుచుకుంటూ వస్తా శంకర్పల్లి వరకు. ఐ కాంట్ అండి. ప్లీజ్. ఓకే, జర్రుంటే చచ్చిపోతుండేరా. ఈ రోడ్లో ఈజీగా 100 కొట్టచ్చు అని ఇప్పుడే ఏదో డైలాగ్ వేసాడు. లైట్గా భయం వేస్తుంది. నా లైవ్ లొకేషన్ మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తా. ఐ విల్ బీ హియర్ సమ్వేర్. అమ్మా, కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా కొంచెం స్పీడ్ తగ్గియాలి. బైక్ మీద వెళ్తున్నప్పుడు కన్నీళ్ళు రాకూడదు, అంటే ఎయిర్ కంట్లోకి వెళ్ళకూడదు. అట్లా నడిపేవాడే డ్రైవర్, అట్లా నడిపేవాడే ప్రొవైడర్. మరదల్ కాదే, గర్ల్ ఫ్రెండ్ కాదే, మరి ఎవరంటే వాడేనే. అది ద సర్ప్రైజ్. ఎంత దూరం రా? నా జుట్టు అంతా చిక్కు అవుతుంది. 1 కిలోమీటర్. 7 అంటే 13. 13నా? అంతే, నా జుట్టు అంతా సగం ఊడిపోతుంది. 100 స్పీడ్లో వెళ్తే సెట్ అయిపోతుంది. ఓకే, మనం ఏం పర్లేదు, మనం లేట్ వెళ్ళినా ఏం కాదు. 100 స్పీడ్ వద్దు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో స్పీడ్ వద్దు. రన్ అవుట్ అవ్వకండి. మై గాడ్, ఇట్స్ టూ కోల్డ్ హియర్. నువ్వు 100లో తీసుకెళ్తే నాకు ఇంకా అటే. అయినా ఏమైందిరా? ఖాళీ రోడ్స్ మీద భలే గట్టిగా అరవచ్చు. ఐ లైక్ ఇట్. వీడు మళ్ళీ స్పీడ్ తీసుకెళ్తున్నాడు. గాన్ అని అమ్మ. ఇంకా 10 కిలోమీటర్స్ అంట. ఓకే, ఎనీథింగ్ ఫర్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ లైఫ్. ఇప్పుడు టైర్ పంచర్ అవుతే ఏం చేస్తావు? నన్ను దింపేయండి సార్. నాకు దించేరా, నన్ను దించే. నాకు వద్దు సామి, నువ్వు నన్ను దించేరా బాబు. నేను నడుచుకుంటూ వస్తా 10 కిలోమీటర్లు. టైర్ పంచర్ అయితే ఇక్కడ పడిపోతే ఏంట్రా థాట్స్? డార్క్ నా కొడగా. లవ్ ఇట్. స్పీడ్ బ్రేకర్స్ మీద అనుకుంటూ వెళ్తే ఆ ఫీలే వేరు. ట్రైడ్ సమ్ టైమ్. అది స్పీడ్ బ్రేకర్ కాదు, రంబుల్ స్టెప్స్ వాడేవా. నాకు ఇట్లా రోడ్లు ఇంత ఖాళీగా ఉంటే చాలా ఇష్టం. ఇది ఓమా దుమ్ము గాన్. నా హెయిర్కి ఎయిర్ వల్ల సగం పాడైపోయిందంటే ఇప్పుడు దుమ్ము వల్ల సగం పోయింది. వై ఇస్ దర్ శాండ్ ఓవర్ హియర్? మై గాడ్, ఎందుకు ఇక్కడ శాండ్ ఎందుకు ఉంది? లారీ వాడు నిన్న పడేసిపోయాడు. ఆడనొచ్చి ఎత్తిపి లారీ వాడు పడేస్తే. మేము వచ్చేసాం. ఎదుగా దిస్ వన్. It's good. Roast and Crunch Cafe. పిరి పిరి ఫ్రైస్ తిన్నాక వచ్చేసాం. చాలా ఫ్యాన్సీగా ఉంది. పిరి పిరి ఫ్రైస్కి ఒక 600 వేస్తాడేమో. ఎరా
పిరి పిరి ఫ్రైస్ చెప్పాము. అండ్ వన్ మోర్ ఇస్ పఫ్ పిజ్జా అంట. పిజ్జాయే కానీ పఫ్ లాగా ఉంటుందంట. అంటే ఇదంతా ఇప్పుడు నాకు మొత్తం పడిపోద్దేమో. నెట్ రావట్లేదు కాబట్టి వైఫై కనెక్ట్ చేయి. క్యాపిటల్ సిఏగా వేరే వైఫై ఏమో. ఇది దీనికి సిగ్నల్సే రాలే బార్స్. ఎందుకు ఏమైంది స్వీటీ, సిగ్నల్ ఎందుకు రావట్లేదు? బొక్కలో ఆండ్రాయిడ్ కొనుక్కోకూడదు. ఒకప్పుడు నువ్వు కూడా ఆండ్రాయిడ్ యూజర్ రా. ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోకూడదు. ఎంఐ యూజర్ బ్లడీ ఐఫోన్ యూజర్స్, బ్లడీ ఐఓఎస్ యూజర్స్ పొగరు వీళ్ళకి. మన పిరి పిరి ఫ్రైస్ వస్తున్నాయి. ఎక్కువ క్వాంటిటీ అన్నాయి. అల్లాడిచ్చుడే రా అన్నారా. బాగుంది. పిరి పిరి మసాలా బాగుంది. అదేలే పిరి పిరి బాగుండే మసాలా బాగుండేది. ఇట్స్ గుడ్. నువ్వు చెప్పరా ఎట్లుండేలా చెప్పు. జంపర్ మే బంపర్. పిజ్జా కూడా వచ్చేసింది ఫ్రాన్స్. లుకింగ్ గుడ్. ఇదే అనుకుంటా పఫ్ టెక్స్చర్. ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రస్ట్ కొంచెం ఆ క్రస్ట్ అనేది పఫ్ ఫామ్లో ఉంది. సీ ద లేయర్స్. లుకింగ్ గుడ్. బ్యాక్ టు ఈటింగ్ ఫ్రైస్. ఇది అరిపోతే తినలేం. అవునా? అవునా పిజ్జా. అవును పిజ్జా చల్లారిపోతే బాగోదు. ఇలా 4 వస్తాయి అనుకున్నా. దానికి 1 2 3 4 5 6. ఇవి చిన్నగా వచ్చాయి చూడు స్లైసెస్. ఎలా నా మీద పడకపోతే. వావ్. చీజ్ బుల్. వావ్. పిజ్జా అంటే చాలా ఇష్టం. డిఫరెన్స్ ఏం అనిపించలేదు. బట్ క్రస్ట్ టేస్ట్ ఏం రావట్లేదు. ఓన్లీ ఇంగ్రీడియంట్స్ టేస్టే వస్తుంది. నైస్. థిన్ క్రస్ట్లో థిన్ క్రస్ట్ ఇది. లిటరలీ ఏం లేదు ఇక్కడ. ఇఫ్ యూ కెన్ సీ ఓన్లీ లేయర్స్ ఆఫ్ పఫ్. హెన్స్ ద నేమ్ పఫ్ పిజ్జా. లేయర్స్ ఆఫ్ మైదా. బాగుంది. చీజ్ ఇంత వేసాడుగా. ఇంకెక్కడ ఉండదు పఫ్. నేను ఎప్పుడు వినలే, ఇదే ఫస్ట్ టైం. పఫ్ పిజ్జా అంటే ఏంటో నేను ఇంకా పఫ్లో చికెన్ కాకుండా ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తాడేమో. దాన్ని రోల్ అంటారు. అప్పుడు ఊదుకుని తినాలి. ఇది అనుకోదు. అది పిజ్జా తిని నవలేసి అక్కడ ఆఫ్టర్ టేస్ట్ ఇంకా బాగుంది. వావ్. ఎందుకంటే పఫ్ దట్ థింగ్ ఇస్ చాలా కమ్మగా ఉంది. ఇది అదిరిపోయింది. లవ్ ఇట్. మీరు కూడా పఫ్ పిజ్జా ఎప్పుడైనా ట్రై చేయండి. వేడిగా ఉంది పిజ్జా. సో చల్లారిలోపు కొంచెం ఫ్రైస్ తిందాం. నాకు ఇంత పొడుగు ఫ్రైస్ అని చాలా ఇష్టం. మెల్ల తినచ్చు. నీకేం నచ్చింది రెండిట్లో? నాకు ఇక్కడ నచ్చింది ఈ పార్ట్. ఇక్కడ నుంచి సూపర్ ఉంది. లవ్ ఇట్. ఎల్లో టేస్ట్ వస్తుంది. పప్పు లేయర్స్ టేస్ట్. ఇదంతా కాకుండా ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉంటుంది వేరే లెవెల్. ఇదంతా నార్మల్ పిజ్జాస్ ఎట్లా టేస్ట్ ఉంటుందో అట్లనే ఉంది. బట్ దిస్ పర్టికులర్ పార్ట్ ఇస్ లైక్ చాలా గమ్మగా ఉంది. బ్యూటిఫుల్. ఎగ్ పఫ్ అయిపోయింది, చికెన్ పఫ్ అయిపోయింది. ఇప్పుడు పఫ్ పిజ్జా. లాట్ ఆఫ్ వేరియేషన్స్. ఫ్యూజన్ ఫుడ్. ఓకే, ఇంకా మేము తినేసి కాస్త అలాగా 3 months తర్వాత కలుస్తున్నాను కదా, కొంచెం మాట్లాడుకుంటాం. ఓకే, ద బెస్ట్ పార్ట్ ఆఫ్టర్ ఈటింగ్ పెరి పెరి ఫ్రైస్ ఏంటంటే చేతులు. ఇప్పుడు ఇవన్నీ అలా ఆ పెరి పెరి ఫ్లేవర్ వస్తుంది. యూ మే థింక్ ఐఎమ్ అన్సివిలైజ్డ్. ఐ డోంట్ కేర్. అయిపోయింది పిజ్జా అయిపోయింది, పెరి పెరి ఫ్రైస్ అయిపోయింది. ఐ థింక్ ఆర్ మీల్ ఇస్ డన్. అంటే ఆ 2 ఐటమ్స్ కోసం వచ్చాం కాబట్టి అవి 2 తిన్నాము. దే ఆర్ టూ గుడ్. పఫ్ పిజ్జా అయితే ఫ్యాన్ అయిపోయినా. ఎస్పెషలీ దట్ క్రస్ట్ పార్ట్ ఈస్ లైక్ టూ గుడ్. లవ్డ్ ఇట్.
మళ్ళీ రావచ్చు. బట్ ఇంత 13 కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేయాలంటే సాహసమైన చెప్పాలి ఫర్ ఫ్రైస్ అండ్ పిజ్జా. మళ్ళీ 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. Going to end the vlog here. This is the first ever vlog in this channel, and I'll be coming up with more. Thank you. Bye bye.